ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చట్టసభల్లో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం లేదు, ఎమ్మెల్సీగా లేదు, లోక్సభలో లేదు, రాజ్యసభలో లేదు. కానీ ఇప్పుడు కర్ణాటక నుంచి ఏపీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలకు రాజ్యసభ స్థానం దక్కబోతోందా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కాబోతా ఉన్నారా? కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ అవకాశం ఉండబోతా ఉందా అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నిజానికి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడే కొన్ని షరతులు పెట్టింది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా తనకు అవకాశం ఇవ్వాలి, సొంత టీంని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేది పాటు రెండోది కీలకమైనది రాజ్యసభ స్థానం అడిగాను. కుదిరితే తెలంగాణ, లేదు అంటే కర్ణాటక నుంచి, లేదంటే ఇంకెక్కడైనా నుంచి అయినా సరే తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అందుకు అంగీకరించింది. ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తను కడప నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత అవకాశం ఉన్న ప్రతిసారి తనకు రాజ్యసభ అవకాశం ఇస్తానని ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఫైనల్గా కర్ణాటక నుంచి 4 స్థానాలు ఖాళీ అయ్యాయి ఎంపీగా. సో ఈ కర్ణాటక నుంచి ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మన అందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తను వైఎస్ షర్మిలకు అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ డీకే ఫ్యామిలీ తోటి వైఎస్ ఫ్యామిలీకి ముందు నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంలో కూడా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగినటువంటి చాలా సందర్భాల్లో ఇటు డీకే శివకుమార్తో షర్మిల భేటీ అయినటువంటి ఫోటోలు వచ్చాయి, వివరాలు వచ్చాయి. సో ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. సో అదే సమయంలో కర్ణాటకలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాగే 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జూన్ 18వ తారీఖున అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికలు కాబట్టి సో అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి జూన్ 8వ తారీఖు వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. సో జూన్ 8 లోపే ఈ నామినేషన్ ఎవరెవరు అభ్యర్థులుగా ఉండాలనేది ఖరారుకు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతం డీకే శివకుమార్ కావచ్చు, అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కావచ్చు, ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిలకు కూడా ఢిల్లీ నుంచి పిలిపొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆమె ఢిల్లీ వెళ్తా ఉన్నారు. సో ఢిల్లీ వెళ్ళే కారణం కూడా ఇదే. అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఏదైతే ప్రపోజల్స్ వచ్చాయో ఏఐసీసీకి, అంటే ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు అనే దానికి సంబంధించి అందులో షర్మిల పేరు కూడా పెట్టి పంపించినట్టుగా తెలుస్తోంది. సో అందుకోసమే ఢిల్లీలో ఇప్పుడు ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా, అంటే సీఎంగా డీకే శివకుమార్కి ఛాన్స్ ఇస్తే మంత్రులు ఎవరు, క్యాబినెట్లో మంత్రులు ఎవరు ఉండాలి, కొత్తగా స్పీకర్ ఎవరు ఉంటారు, వారితో పాటు ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారు, అలాగే ఎంపీలుగా ఎవరికి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇదే కీలకమైన టైం కాబట్టి సో ఇక్కడ ఢిల్లీలో అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో షర్మిల ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మనకు అందుతున్న సమాచారం కావచ్చు, షర్మిలకు సంబంధించినటువంటి సన్నిహిత వర్గ సమాచారం కావచ్చు, ఈసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలని నామినేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆమె ఎంపిక దాదాపు ఖాయమే అనేది తెలుస్తూ ఉంది. డీకే శివకుమార్ షర్మిల విషయంలో పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అన్నీ జరిగితే 1వ తారీఖున ఇక్కడ డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనేది జరగబోయే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కావచ్చు, అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఇవన్నీ అయిన తర్వాత మరో 2 రోజుల్లో, అంటే 4-5వ తారీఖు కల్లా ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి కర్ణాటక నుంచి షర్మిలకు, ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిలకు అవకాశం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనపడతా ఉంది. సో గతంలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవలేదు, ఎంపీలుగా ఎవరు గెలవలేదు, ఎమ్మెల్సీలుగా అసలే లేరు. కాబట్టి ఇప్పుడు కర్ణాటక నుంచి అయినా సరే ఏపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక్కరికైనా అవకాశం అయితే కనపడతా ఉంది. సో నిజానికి షర్మిలతో పాటుగా రఘువీరారెడ్డికి కూడా తనకు అవకాశం ఇవ్వాలి కర్ణాటక నుంచి అని చెప్పి కోరుతా ఉన్నారు. రఘువీరారెడ్డికి కూడా కర్ణాటక నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి.
తను కూడా కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా తను ప్రచారానికి కూడా వెళ్తుంటారు. అలాగే సిడబ్ల్యూసి మెంబర్గా కూడా రఘువీరారెడ్డి ఉన్నారు కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి గతంలో కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. సో నిజానికి ఇప్పుడున్నటువంటి ఏపీ కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి, షర్మిల ఇద్దరు అడుగుతున్నప్పటికీ డీకే శివకుమార్తో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో పైగా ఆయనే పార్టీలోకి పార్టీ విలీనం చేస్తూ తిరిగి కాంగ్రెస్లోకి షర్మిలను తీసుకొచ్చారు కాబట్టి ఆయనే మంతనాలు ఇటు ఏఐసీసీకి ఇటు షర్మిలకు మధ్య ఆయనే మధ్యవర్తిగా ఉండి రాయబారం నడిపిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనే సీఎంగా కూడా కాబోతున్న నేపథ్యంలో షర్మిలకైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో అందుకే షర్మిల హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టుగా సమాచారం.